ఖాతా సేవలు, పన్ను ప్రభుత్వ సేవలు, డెబిట్ కార్డు సేవలు, క్రెడిట్ కార్డు సేవలు, చెక్ సేవలు, రుణ సేవలు, ఇతర సేవలు, ఖాతా సెట్టింగ్స్ ఇవన్నీ వాట్సాప్లో బ్యాంకు సేవలు వస్తున్నాయి. వినియోగించుకోవడం మనకి తెలియాలంతే. అందరూ ఖాతా సేవలను కొట్టి ఓకే చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు మీకు ఖాతా బ్యాలెన్స్ ఎంత ఉంది, అలాగే స్టేట్మెంట్, లాకర్ ఏమైనా అవసరమైతే అది, అలాగే పీడిఎఫ్ స్టేట్మెంట్ ఒక సంవత్సరం నుండి 6 నెలలు వస్తుంది. అది దానికి పాస్వర్డ్ ఉంటుంది. అలాగే ఖాతా వివరాలు కావాలంటే ఇక్కడ వస్తాయి. అలాగే బ్యాలెన్స్ సర్టిఫికేట్ కావాలంటే మీ ఖాతా ఎవరన్నా థెఫ్ట్ కుదిరైందనుకుంటే ఫ్రీజ్ చేయొచ్చు, అలాగే అన్ఫ్రీజ్ కూడా చేయొచ్చు. అలాగే మరిన్ని సేవలు కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని సేవల్లో ఏమొస్తాయంటే వెనక్కి వెళ్ళటం, వడ్డీ సర్టిఫికేట్, వడ్డీ ఎంత వస్తుందని, కేవైసీ, లావాదేవీల వివాదము, డిజిటల్ నగదు డిపాజిట్, ఏదైనా డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటే అది ఇందులో వస్తుంది అన్నమాట. డిజిటల్ నగదు డిపాజిట్, అలాగే డిపాజిట్ వివరాలు కూడా ఇందులో వస్తాయి. ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు డిజిటల్ నగదు డిపాజిట్ అని చూద్దాం ఎలా ఉంది. అప్పుడు ప్లీజ్ క్లియర్ యువర్ చాట్ హిస్టరీ అంతా అయిపోయిన తర్వాత మనకి వాట్సాప్ నుంచి ఈ యొక్క చాట్ మొత్తం డిలీట్ చేయమని చెప్తుంది అదే. ఓకే, అలాగే ఖాతా సేవలు అనుకుంటాము. అందులో ఖాతా బ్యాలెన్స్, మన అమౌంట్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకో వచ్చేస్తుంది. ఓకే, అలా చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే నేనేం చేయాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి దానిలో ఈ నెంబర్ ఉంది చూసారా, 9666, 4 6లు 9 తర్వాత, అలాగే 06060 మొత్తం 10 అంకెల నెంబరు వాట్సాప్లో సెర్చ్లో కొట్టి, లేదా అకౌంట్స్లో నెంబర్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది అకౌంట్ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫోన్పే, గూగుల్ పే వాడేవాడికి అందులో పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ ఇందులో ఉపయోగించుకోవచ్చు చాలా సులువుగా, సింపుల్గా. ఇవ్వండి 96660660. ఓకేనా? భాగవతుల వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీరు కాసేపాకి మళ్ళీ వినియోగించుకోవాలనుకోండి, అప్పుడు ఓపెన్ కాదు, ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోద్ది. మళ్ళీ మీరు వాట్సాప్లో సెర్చ్లోకి వెళ్ళి హాయ్ అని కొట్టాలి. కొడితే కానీ అది ఓపెన్ కాదు. ఓకేనా? బాయ్.